ఆపరేషన్ లంగ్స్ పేరుతో పేద చిరు వర్తకుల జీవనోపాధిని దెబ్బతీయడం అన్యాయమని సిఐటియు జోన్ కమిటీ విమర్శించింది. తోపుడు బండ్లు నేలపై చిల్లర వ్యాపారాలు చేసుకునే చిరు వర్తకులను తొలగిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కొమ్మాది బృహత్తర ప్రణాళిక రహదారిపై నిరసన దీక్ష చేపట్టారు. చిరు వర్తకుల ప్రస్తుతం వ్యాపారం చేసుకుంటున్న ప్రాంతంలోనే ఆహార జోన్లు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఎక్కడి వారికి అక్కడే వ్యాపారం చేసుకునేందుకు అనుమతించాలని కోరారు. దాడులు తొలగింపులు ఆపకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దాన్ని ఎక్కడ కూడా ముట్టుకోవడానికి పర్మిట్ లేదు. 90 రోజుల ముందు నీకు నోటీస్ అందించాలి. 90 రోజుల తర్వాత నీకు ఒక ప్లేస్ పోతాయని మీరు అబ్జర్వేషన్ చేశారో లేదో చూసుకోండి. జోనల్ కమిషనర్ దూరంగా ఉంటాడు. సచివాలయం పర్మనెంట్ ఎంప్లాయీలు కాదు, మామూలు ఎంప్లాయీ. ఆ రోజు కూలి ఇస్తారు, కూలికి వాళ్ళు రమ్మంటారు, వాళ్ళని బండి. నా పేరు వెంకట్రావు, తోపుడుబోతు సంఘం జిల్లా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శిని. ఈరోజు మధురవాడ ప్రాంతంలో కొమ్మాది టౌను, మధురవాడ ప్రాంతం, గుడాకోల్లి జీవీఎంసీ కమిషనర్ గారు ఇక్కడికి వచ్చిన వెంటనే ఆపరేషన్ లంగ్స్ 2.0 అన్నారు. 2.0 పేరుతోటి ఈరోజు తొలగించడం మొదలెడుతున్నారు. తోపుడుబల్లి కార్మికులకి 2014 స్ట్రీట్ వెండర్స్ చట్టం ఉంది. ఆ చట్టం పరిధిలో 151, 137 జీవోల ప్రకారంగా ఎక్కడ ఉన్న తోపుడుబల్లి కార్మికులు అక్కడే బ్రతకనివ్వాలి. వాడికి వెండింగ్ కార్డులు ఇవ్వాలి, వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలి. ఎక్కడున్న తోపుడుబల్లికి అప్పుడు వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలి. అలా ఏర్పాటు చేయకుండా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తోపుడుబల్లి కార్మికుల మీద దాడి మొదలెట్టింది. ఫుట్పాత్లు ఆక్రమించారని పేరుతోటి, అలాగే డ్రైనేజీలు ఆక్రమించారని పేరుతోటి ఈరోజు తొలగిస్తుంది. నువ్వు వాళ్ళకి ఆల్టర్నేటివ్ స్థలం 90 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి, ఆల్టర్నేటివ్ స్థలం చూపించాలి, అక్కడ వ్యాపారం సాగే అవకాశం ఉండాలి. ఆ రకంగా చేయకుండా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఉన్నవారిని ఉన్నట్టుగానే తొలగిస్తుంది. గతంలో ఆపరేషన్ లంగ్స్ పేరుతోటి సుమారు 4000 బడ్డీలు, బళ్ళు, తోపుడు బళ్ళను తొలగించారు. వాళ్ళందరూ ఈరోజు రోడ్డున పడ్డారు. అలా మళ్ళా పోరాడి మద్దిలపాలెం కానీ, అలాగే జగదాంబ కానీ, గోపాలపట్నం కానీ అనేక ప్రాంతాల్లో మళ్ళీ తిరిగి తోపుడు వ్యాపారం కొనసాగించుకుంటున్నారు. కొంతమంది హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. దీన్ని ఛాలెంజ్ చేస్తూ చట్టం ఉండి వీధి విక్రయదారులకు రక్షణ కల్పిస్తూ 2014 చట్టం ఉండి మమ్మల్ని బ్రతకనీ లేదని చెప్పేసి కోర్టుకు వెళ్తే కోర్టు మళ్ళీ తిరిగి వాళ్ళని బ్రతకడానికి అవకాశం ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి మళ్ళా హనుమంతవాక్ జంక్షన్ రోడ్లో కానీ, అలాగే మధురవాడ ప్రాంతంలో ఉన్న అనేక ప్రాంతాల్లో కానీ మళ్ళీ తొలగింపులు మన ఈ కమిషనర్ గారు స్టార్ట్ చేశారు. ఎక్కడ తోపుడు బళ్ళు తొలగించినా మేము అడ్డుకుంటాం. సిఐటిగా తోపుడు బళ్ళు సంఘంగా అడ్డుకుంటాం. మీరు యథావిధిగా ఎక్కడ బ్రతికే వాళ్ళు అక్కడ బ్రతికే అవకాశం ఇచ్చి వెండింగ్ కార్డులు ఇచ్చి వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయండి. ముందుగా మేము అలా చేయకపోతే మధురవాడలో ఉండే జోనల్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. మాకు ఉపాధి రక్షణ కల్పించి లేని ఎడల వేలాది మంది తోపుడుబల్లి కార్మికుల్ని, చిల్లర వర్తకుల్ని మేము సమీకరించి మెయిన్ జీవీఎంసీ ఆఫీసు కూడా ముట్టడి చేస్తాం. మాకు ఉపాధి రక్షణ వచ్చే వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి విశాఖ జిల్లా తోపుడుబళ్ళు చిల్లర వర్తకుల కార్మిక సంఘం సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం.